నమస్కారం. గత 4-5 రోజుల ముందు మేము కూటమి ప్రభుత్వ నాయకులు ఇచ్చిన ప్రెస్ మీట్కి కౌంటర్గా మేము మాట్లాడడం జరిగింది. అందులో తెలుగుదేశం నాయకులు ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు, ఏ విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క నడవడికలు ఏ విధంగా ఉన్నాయని కొన్ని చూసిన ప్రాయంగా మేము మా పంచాయతీ తరఫున కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఫలానా అతను, నేను ఆ రోజు పేరు కూడా చెప్పాను, తెలుగుదేశం నాయకుడు ఫలానా అతను అని చెప్పి ఈ మాదిరి భూములు ఆక్రమించుకొని వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు అమ్మేసిన భూములు నేను మనవడు మాకు వస్తుంది అని చెప్పి ఎందరో భూములు అమ్మింటారు, ఎప్పుడో అమ్మింటారు. అప్పుడంతా అంత ఇంత సత్తమ్మలు కానీ ఇంత ఇవన్నీ కూడా టెక్నాలజీగా కూడా టెక్నికల్గా అన్ని విధాలుగా ఇంత ఇంప్రూవ్మెంట్ అప్పుడు లేదు. కాబట్టి 40-50 సంవత్సరాలప్పుడు ఎవరైతే రాసిస్తారో భూములు, ఆ భూములు రాసుకుని వాళ్ళ స్వాధీనంలోనే ఉన్నాయి భూములు. ప్రతి రైతులు కూడా కొనుక్కొని, అక్కడ ఉన్న వాళ్ళంతా రైతులు కొనుక్కొని వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు, ఇండ్లు కట్టుకుంటారు, అన్నీ ఉన్నాయి. దానిపైనే నేను ఈ మాదిరి దౌర్జన్యం చేసి నువ్వు తెలుగుదేశం నాయకులు మండల నాయకులకి అగ్రిమెంట్ చేసి డబ్బులు 3 లక్షలు తీసుకున్నావు నేను చెప్తే దాన్ని వదిలేసినాడు. నువ్వు అగ్రిమెంట్ చేసి డబ్బులు తీసుకున్నావా లేదా దాన్ని చెప్పలేదు. పలానా గ్రామం నుంచి పలానా గ్రామం బొమ్మనపల్లి గ్రామం నుంచి జరార్పల్లికి వెళ్తున్న దారిని 40-50 సంవత్సరాల నుంచి మేము పుట్టకముందు నుంచి కూడా వెళ్తా ఉన్న ప్రజలు నడుస్తున్న దారిని మా భూమిలో ఉంది, నీ దారి మాకు వస్తుంది, నువ్వు మూసేసినావా లేదా దాన్ని చెప్పమంటే చెప్పలేదు. ఇవన్నీ దాటేసి నేనేందో ఆక్రమించుకున్నానే, అయ్యా నేను సొంతం డబ్బు మన చంద్రశేఖర్ అడ్వకేట్ పలమనేరు అతనిది భూమి కొన్నా, మీకు ఏమైనా డౌట్ ఉంటే అతను కూడా అడ్వకేట్ లాయరే, అతని దగ్గర పోయి విచారించుకోవచ్చు. అతని దగ్గర భూమి కొని డెవలప్ చేసి పెట్టుకున్నాను. 4-5 సంవత్సరాలు అయితే నేను ఇన్వెస్ట్ చేసి 45 లక్షల దాకా నాకు ఖర్చు అయింది. ఈరోజు నాకు ఏం లాభం ఉంది, ఏముంది, ఆ 45 లక్షలు ఇస్తే సార్ నేను నీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. నువ్వేదో 2 కోట్లు సంపాదించేసి ఏదో రాజకీయాలలో అంతా ఆక్రమించావు. రాజకీయాలు నేను ఆక్రమించినానంటే ఆడ గ్రామస్తులంతా ఉన్నారు, ఆ గ్రామస్తులు కలుపుతారు. గ్రామస్తులు ఊరికే ఉండేవాళ్ళు కాదు. నైనా నువ్వేదో నా మీద బురద జల్లాలని నేనేదో లక్షలు తినేసినానని అంటా ఉన్నావు. మేము చేసిన అభివృద్ధికి ఛాలెంజ్ చేస్తా. మేము చేసిన అభివృద్ధికి మా ఇంటేగౌడ ఆధ్వర్యంలో మా పంచాయతీలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేసినాం, ఎన్ని బోర్లు వేసినాం, ఎన్ని వీధి కాలువలు వేసినాం, ఎన్ని డ్రైనేజ్ కలవట్లు కట్టినాం. మేము ఓపెన్ ఛాలెంజ్కి వస్తాం. ఈరోజు మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈరోజు మీరు వచ్చి ఇంచుమించుగా 2 సంవత్సరాలు అవుతుంది. పిడికిన మన్ను మా గ్రామాల్లో కానీ మీరు వేసింటే, పిడికిన మన్ను అదే బొమ్మనపల్లి గ్రామంలో పిడికిన మన్ను మీరు వేసింటే ఛాలెంజ్ రండి. మీరు కానీ మీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే రండి, తెలుసుకుందాం. మీరు పబ్లిక్ జనాల దగ్గర తెలుసుకుందాం. ఇది వదిలేసి మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు, మీరు ఏం చెప్తున్నారు చెప్తే మా మీద నిందలే వేసి మీరు దొంగలు దోపిడీదారులు అని చెప్పి మమ్మల్ని మీరు చేసే దోపిడీదారులు మీరు కప్పిపుచ్చుకోవాలని మా రండి. మా చెరువుల్లో ఎంత మట్టి తోలుతున్నారో ఆ రోడ్లు ఒకసారి గమనించండి. మీ నాయకులు టిప్పర్లు ట్రాక్టర్లు తిరిగి ఆ రోడ్లు డ్యామేజ్ అయిపోయి 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ ఏమీ కాకుండా ఉండే రోడ్డు ఈరోజు మీ నాయకుల వల్ల డ్యామేజ్ అయ్యింది. మీరు అక్రమంగా ఎక్కడ చూసినా ఊళ్ళో 2-3 బెల్ట్ షాపులు పెట్టుకొని మీ నాయకులు అమ్ముతా, ఇసుక మీ నాయకులు తోలుతా, మమ్మల్ని దోపిడీదారులు దొంగలు మీరు తినేసినారు అది ఇది అంటే ఇది సభ్యత కాదు. అభివృద్ధిలో మీరు రండి అంటే అభివృద్ధిని కప్పుపుచ్చుకోవడానికి, ఎందుకంటే మీకు చేతకాల. మీరు ఏం డెవలప్ చేసేది అభివృద్ధి చేసేది జనాలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేది మీకు చేతకాల. ప్రజల్లోకి మీరు రాలేరు. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి మా మీద నిందలేస్తా మీడియా మిత్రుల ద్వారా ఏదో ఒకటి వేసి మా పైన చెల్లేసి మీరు పబ్బం గడుపుతున్నారు తప్ప వాస్తవాలకి మీరు ఇంకా రాలేదు. దయచేసి చెప్తాను, అభివృద్ధి పైన వస్తారా రండి, మేము వస్తాం. మీరు ఎక్కడికి రమ్మన్నా సార్ కాన్స్టిట్యున్సీలో ఒక మా పంచాయతీ కాదు, అవినీతిలోకి వస్తారా? మీ ఎంత అవినీతి ఉందో మేము చెప్తాం. మా అవినీతి ఉంటే రండి చెప్తాం. తెలుసండి మీరు మా అవినీతి ఉంది, మీ అవినీతులు చేస్తాం. కాబట్టి ఇకనైనా మీరు ఇంతటితో ఆపితే ప్రజల్లో మీకు ఇంత ఇప్పటికీ అన్నీ పోయినాయి, మీ గౌరవాలంతా పోయినాయి. మీకున్న గౌరవం కూడా పోతుంది అని తెలియజేసుకుంటా మీరు ఏదో పబ్బం గడపాలని మా మీద ఏదో నిందలు వేసుకుంటే అట్లా కాలం గడుపుకొని ముందుకు వెళ్ళిపోవాలని ప్రయత్నం తప్ప ఇంకేమి వాస్తవాలు లేవు మీ దగ్గర. మీ దగ్గర వాస్తవాలు లేవు కాబట్టి మా మీద బురద చెల్లుకుంటే కాలం గడుపుకుంటున్నారని మేము భావిస్తూ ఇకనైనా ఇంత ఆపితే బాగుంటుందని. లేదా మీకు మీ వాస్తవాలు అయితే మీకు దమ్ముంటే మీరు చేసిన అభివృద్ధి ఏమన్నా ఉంటే రండి, ఎక్కడికి రమ్మంటారో మేము వస్తాం. దీనికో లేదా ఇంత ఆపేసి దానికో రెండింటిలో దేనికన్నా దానికి కట్టుబడి ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలకు కూడా